హాయ్ వెల్కమ్ టు ఎంవీఆర్ లాజిక్స్. అంకగణితం నుండి వన్ ఆఫ్ ద క్వశ్చన్ మనం డిస్కస్ చేస్తున్నామండి. ఒక రైతుకు గత సంవత్సరం పత్తి పంటలో 1720 బస్తాల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరంలో ఆమె పత్తి పంటపై 20% ఎక్కువగా వచ్చునని భావిస్తోంది. అయినా ఆమె ఈ సంవత్సరంలో ఎన్ని బస్తాల దిగుబడి ఆశిస్తుంది అని ఇచ్చాడండి. సో ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. గత సంవత్సరము పత్తి పంటలో మనకి ఎన్ని బ్యాగ్స్ వచ్చాయి అని అంటే 1720 వచ్చాయి. సో మనకి ఇక్కడ జనరల్గా మనం ఏం చేయాలి అని అంటే పత్తి పంటని 100%గా తీసుకోవాలండి. ఇక్కడ 100%కి మనకి ఎన్ని బ్యాగ్స్ వచ్చాయి అని అంటే 1720 బ్యాగ్స్ వచ్చాయి. ఈ సంవత్సరంలో ఆమె పత్తి పంటపై 20% ఎక్కువగా వస్తున్నాయని భావిస్తుందంట. అయితే 20% ఎక్కువగా అంటున్నాడు కాబట్టి మనము 20 ప్లస్ చేయాలండి. 100కి ప్లస్ 20 చేయాలి. ఒకవేళ తక్కువ అంటేనేమో -20 చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మనం ఇక్కడ 100కి ప్లస్ 20 చేస్తే ఎంత వస్తుంది అని అంటే 120% వస్తుంది. అంటే ఈ సంవత్సరం ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనుకుంటుంది అంటే 120% వస్తుంది అని అనుకుంటుంది. సో మనకి ఎన్ని బ్యాగ్స్ వస్తాయనేదే ఇక్కడ క్వశ్చన్. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ 120% రిమూవ్ చేస్తే బై 100 రాస్తామండి. ఇంటూ గత సంవత్సరంలో వచ్చినటువంటి బ్యాగ్స్ ఎన్ని అని అంటే 1720. ఇక్కడ క్యాన్సిల్ ఏమన్నా అవుతాయనంటే ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ 0కి ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఎంత అనంటే 12 ఇంటూ 172 చేస్తే ఎంత వస్తుంది అనంటే 2064 వస్తుంది. అంటే ఈ సంవత్సరంలో ఎన్ని బ్యాగ్స్ వస్తాయనంటే 2064. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.